నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ ప్రభుత్వం ఆన్లైన్లో అందరికీ సేవలు అందించాలని చెప్పేసి, అలాగే కువైట్ ప్రజలు, కువైట్లో ఉన్న కువైటీ పౌరులు కానీ ప్రవాసులు కానీ ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చి ఇబ్బందులు పడకుండా, క్యూ లైన్లో నిల్చోకుండా ఆన్లైన్ ద్వారా సేవలు అందిస్తే వాళ్ళ ఇంట్లోనే వారు కూర్చొని ప్రభుత్వ సేవలు పొందవచ్చని చెప్పి సాహెల్ అప్లికేషన్ను తీసుకువచ్చిన విషయం అందరికీ తెలిసిందే. సాహెల్ అప్లికేషన్ ద్వారా ఇప్పటికే కువైట్ ప్రభుత్వం అనేక సేవలు అందిస్తూ ఉంది. తాజాగా కువైట్లో ఉన్న డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో, కువైటీలు కావచ్చు, ప్రవాసులు కావచ్చు, వాళ్ళ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ కు సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కీలక ప్రకటన చేసింది. మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కొత్త ప్రత్యేకమైన ఆన్లైన్ సేవను సాహెల్ యాప్ లో ప్రవేశపెట్టింది. అలాగే కువైట్ లోని డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో, కువైటీ ప్రజలు కానీ ప్రవాసులు కానీ తమ యొక్క డ్రైవింగ్ లైసెన్సులను సాహెల్ అప్లికేషన్ ద్వారా జారీ చేయడానికి మేము అనుమతి ఇస్తూ ఉన్నామని చెప్పేసి, సాహెల్ అప్లికేషన్ అందుబాటులో ఉన్న ట్రాఫిక్ సేవల ద్వారా డ్రైవింగ్ లైసెన్స్ జారీ ప్రక్రియను మేము ప్రారంభించామని చెప్పి, ఈ సేవ కువైటీ పౌరులను లక్ష్యం చేసుకున్నట్లు మంత్రిత్వ శాఖ వివరించింది. ప్రస్తుతం కువైట్ లో మనం చూసుకుంటే ఎవరైతే డ్రైవర్లు ఉన్నారో వాళ్ళు సాహెల్ అప్లికేషన్ ద్వారా డ్రైవింగ్ లైసెన్స్ కు అప్లై చేసుకోవచ్చు. అలాగే కువైట్ లో డ్రైవింగ్ లైసెన్స్ కార్డు అయితే తీసివేయడం జరిగింది. డిజిటల్ డ్రైవింగ్ లైసెన్స్ ఇస్తూ ఉండడంతో అయితే సాహెల్ అప్లికేషన్ ద్వారా డిజిటల్ డ్రైవింగ్ లైసెన్స్ ను జారీ చేయనున్నట్లు అధికారులు తెలుపుతూ ఉన్నారు. ఎవరైనా సరే సాహెల్ అప్లికేషన్ ఉపయోగిస్తూ ఉన్నట్లు ఉంటే ఈ యొక్క సేవ అందుబాటులోకి వచ్చిందా లేదా అని చెప్పేసి ఒకసారి కామెంట్ చేయండి. మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మాత్రం మేము అందుబాటులోకి తీసుకువచ్చాము. ప్రస్తుతం ఎవరైనా సరే డ్రైవింగ్ లైసెన్స్ ను సాహెల్ అప్లికేషన్ ద్వారా అప్లై చేసుకొని, అలాగే డ్రైవింగ్ లైసెన్స్ ను సాహెల్ అప్లికేషన్ ద్వారా పొందవచ్చని చెప్పి తెలుపుతూ ఉన్నారు. కాబట్టి కువైట్ లో ఉన్న డ్రైవర్లకు ఇది శుభవార్తని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కార్యాలయాల చుట్టూ తిరగకుండా ఆన్లైన్ ద్వారా లైసెన్స్ పొందవచ్చు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.